హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బేబీ అసలు ఎక్స్ట్రాడినరీ. నేను పాటలన్నీ ఒక ఎత్తు, పాటలన్నీ సూపర్ సాంగ్స్ ఆ సినిమాలో. ఆర్ఆర్ రీ రికార్డింగ్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ అన్నమాట. ఫిల్మ్ ఫేర్ నుంచి ఆస్కార్ వరకు వెళ్ళే ఎవరికి తెలుసు? మొన్న ఆస్కార్ వస్తుందని ఎవరికైనా తెలుసు అండి? అవును సార్, అదో గ్రేట్ జర్నీ. అవును సార్, బట్ నాకు ఫిల్మ్ ఫేర్ అన్నది అల్టిమేట్ సార్. అది నీకు ఆస్కార్. అది అండ్ ఆ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు నాన్నగారు చనిపోయారు సార్. వర్క్ జరుగుతుండగానే యాక్సిడెంట్లు చనిపోయారు సార్ నాన్నగారు. ఆ టైంలో కూడా నాని సార్ మేనేజర్ త్రూ ఫోన్ చేయించి, సార్ నేను ఇంకో 2-3 డేస్లో స్టార్ట్ చేస్తాను సార్ ఈ రికార్డింగ్ నా ఫోన్లో. ఈ లోపల ఆయన హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఒక్క సినిమాతో అంటే ఎన్నో సినిమాలు చేస్తే కానీ రాని స్టార్డమ్, ఎన్నో సినిమాలు చేస్తే కానీ రాని ఫాలోయింగ్, పాపులారిటీ, ఎన్నో సినిమాలు దాటితే కానీ ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్, ఇలాంటివి చాలా అపురూపమైన విషయాలు సినిమా పరిశ్రమలో. టెక్నీషియన్స్ అయినా నటులైనా కానీ ఒక్క సినిమాతో అస్సలు జూలు విదిల్చి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి తను చేసిన మ్యూజిక్ చేసిన సినిమా కూడా 100 crore క్లబ్లోకి వెళ్ళి ఫిల్మ్ఫేర్ అవార్డ్, యంగెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ విన్నర్, ది గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అట్ హిస్ ఏజ్ ఈజ్ విజయ్ బుల్గనిన్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బుల్గనిన్ సార్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈ ఇంట్రడక్షన్ నాకు మీ నోటి నుంచి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నిజం కదా, నిజం. ఎన్నో సినిమాలు చేస్తే కానీ, ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీలోనే చాలా మంది సంగీత దర్శకులు ఉన్నారు, బిజీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును సార్. కానీ ఎవ్వరికి రానంత గుర్తింపు, ఎవ్వరికి రానంత పాపులారిటీ. ఒక్కసారి ఇండస్ట్రీ అంతా నీ వైపుకు తిరిగి అలా చూసింది. ఎవరు విజయ్ బుల్గనిన్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా బేబీ అసలు ఎక్స్ట్రాడినరీ. నేను పాటలన్నీ ఒక ఎత్తు, పాటలన్నీ సూపర్ సాంగ్స్ ఆ సినిమాలో. ఆర్ఆర్ రీ రికార్డింగ్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ అన్నమాట. సాయి రాజేష్ రైటింగ్ కానీ, లేకపోతే యాక్టర్స్ తాలూకా ఆనంద్ దేవరకొండ, విరాజ్మాను, తర్వాత అమ్మాయి బేబీ వైష్ణవి, వాళ్ళందరు పెర్ఫార్మెన్స్లు, నీ మ్యూజిక్, కెమెరా ఒకటి కాదు. ఎవ్రీథింగ్ ఈస్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్. ఇలాంటి సినిమా చేసి నువ్వు ఇంత సక్సెస్ సాధించావు ఈ రోజున. అసలు ఎప్పుడైనా నువ్వు ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని ఎప్పుడైనా కలగన్నావా విజయ్? సార్ డెఫినెట్లీ కలగన్నాను సార్. కలగన్నా? అవును సార్. అంటే నేను ఒక 10 years నుంచి నా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ చెప్పేది కూడా, ఎక్కువ మేము మాట్లాడుకున్నప్పుడు ఒక మంచి సినిమా చేయాలి, ఎప్పటికైనా ఫిల్మ్ఫేర్ కొట్టాలి, పేరు కూడా ఫిల్మ్ఫేర్ కొట్టాలి అనే అనుకునేవాడిని సార్. అవును సార్. ఇంకా అయితే ఫిల్మ్ఫేర్ కొట్టాలి, అప్పుడు ఫుల్ఫిల్ అయినట్టు నా డ్రీమ్ అనుకుని ఉండేవాడిని సార్. ఇప్పుడు కూడా ఏం ఫీలింగ్ అంటే, ఒక రకంగా బేబీ మూవీ రావడం, దాంతో ఫిల్మ్ఫేర్ రావడం, నేను అనుకుంది ఇంచుమించుగా రీచ్ అయ్యాను సార్. అలా రీచ్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ ఏం వచ్చినా నాకు మంచి బోనస్ అవుతుంది అన్న ఫీలింగ్. 100%. ఎందుకంటే నువ్వు రీచ్ అవ్వడం కాదు, నువ్వు దాన్ని మెటీరియలైజ్ చేసుకున్నావు సార్, నీ డ్రీమ్ ని సార్. అవును, మన వాళ్ళు అంటారు కదా, కళ నిజమైంది అంటారు. అవును సార్, అట్లాగా. అవును సార్. బట్ బేబీ అసలు ఈ మ్యూజిక్ ఛాన్స్, బికాస్ యూఆర్ నో వేర్, ఏదో చేస్తున్నావు, జరిగిపోతుంది, నీ పేరు అన్ని చోట్ల, సరే నిన్ను తీసుకున్నారు. అసలు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? సార్ సాయి రాజేష్ గారు నాకు ఎప్పుడో ఒక సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీ చేసినప్పుడు దాంట్లో ఒక ఆర్ఆర్ ఏదో నచ్చి నా గురించి ఒక పోస్ట్ పెట్టారు సార్. అంతకు ముందు ఇప్పుడు 2017 ఆ టైంలో సార్.
అయితే దాని తర్వాత 1, 2 సార్లు ఆయన కాల్ చేశారు నాకు. ఆయన చేసి మ్యూజిక్ చేస్తాను. ఇద్దరికి కుదరలేదు. దాని తర్వాత నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే ఇక్కడ నాకు ఇలా వర్కౌట్ అవ్వట్లేదు. నాకేం అడగడం చేత కాదు సార్. ఎళ్లి అడగలేను. అవును. ఒక ఆ విషయం నాకు తెలుసు. మీకు తెలుసు కదా సార్. నాకు అడగడం చేత కాదు అని నేను సరే నా టేస్ట్ ఏంటి అన్నది ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసి బయట పెడదాం. నా టార్గెట్ ఏంటంటే ఒక 10 సాంగ్స్ ఫ్లాప్ అయిన ఏమైనా 10 సాంగ్స్ చేద్దాం. 10th సాంగ్ హిట్ అయినా కూడా మనం ఉందాం. అప్పటికి అవ్వకపోతే ఇంకా క్లోజ్ చేద్దాం అన్న దగ్గర ఉన్నాను సార్ నేను. అయితే అది అనుకోకుండా సెకండ్ సాంగ్‌కే వర్కౌట్ అయ్యి పెద్ద హిట్ అయింది సార్ ఇండిపెండెంట్ సాంగ్. ఓకే. తర్వాత వరుసగా 2 సాంగ్స్ హిట్ అయినాయి. తర్వాత రాజేష్ గారు ఒకరోజు ఫోన్ చేసి సరే ఇలా బేబీ అని అప్పుడు ఇంకా నేమ్ చెప్పలేదు సార్. Title మూవీ చేస్తున్నాను నేను. మిమ్మల్ని అనుకుంటున్నాను మ్యూజిక్. సరే మీ ఏంటి అసలు మీకు ఓకేనా ఇది అని చెప్పేసి అన్నారు. నేను ఆయనంటే నాకు చాలా అంతకు ముందు నుంచి ఆయన చాలా ఏదో పెద్ద డైరెక్టర్ ఈయన పెద్ద డైరెక్టర్ అవుతాడు ఇన్ ఫ్యూచర్. అది చిన్న మ్యాటర్ కాదు ఈయనని అనుకునేవాడిని సార్. ఆయన అడగడంతో డెఫినెట్లీ సార్ నేను చేస్తాను అన్నాను సార్. అనేసి స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్ చెప్తే ఇంక నేను ఇది కరెక్ట్ సినిమా మనం దిగడానికి మళ్ళీ అని చెప్పేసి అనుకున్నాను సార్. అలానే అది వర్కౌట్ అయింది సార్. ఒక కథ విన్న తర్వాత సార్ నీకేం డౌట్ రాలేదా? ఏంట్రా బాబు ఈ కథ అసలు? సార్ నిజంగా కథ విన్న తర్వాత నాకు ఒక 2-3 డేస్ కరెక్ట్‌గా మైండ్‌లో తిరుగుతూనే ఉంది సార్ అది. హ్మ్. అప్పుడు రాజేష్ గారు కూడా దీంట్లో సింపుల్ సాంగ్ ఏది ఉందో అది ఫస్ట్ కంపోజ్ చేసేయండి విజయ్ మీరు. హ్మ్. చేసేస్తే మనం ప్రొడ్యూసర్స్ వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది. అంటే అలా కాదు సార్. ఫస్ట్ ఏదైతే ఇప్పుడు 'ప్రేమిస్తున్నా' సాంగ్ ఉంది కదా సార్. అవును. ఆ ప్లేస్‌మెంట్ అది కష్టమైనది అన్నది సాయి రాజేష్ గారు మేము అనుకున్నామాట సార్. కష్టమైనదో లాస్ట్‌లో చేద్దాం అని ఆయన అన్నారు సార్. హ్మ్. నేనేమన్నానంటే ఫస్ట్ అది చేసేద్దాం సార్. కష్టమైందే చేద్దాం. చేద్దాం సార్. అది చేస్తే నేను ప్రొడ్యూసర్‌ని క్రాక్ చేయడం కన్నా కూడా డైరెక్టర్‌ని క్రాక్ చేయాలి కదా సార్ ఫస్ట్. ఫస్ట్ ఛాలెంజ్ అదే కదా. అవును కదా సార్. ఇప్పుడు ఈ సాంగ్ మీకు నచ్చితే ఆటోమేటిక్‌గా నేను సాటిస్ఫై నెక్స్ట్ సాంగ్ చేసేటప్పుడు నాకు ఎనర్జీ ఉంటుంది ఎనర్జీ. అని చెప్పేసి 'ప్రేమిస్తున్న' సాంగ్ కంపోజిషన్ స్టార్ట్ చేసాం సార్. అది ఫస్ట్ టైం ఆయనకి పంపినప్పుడు ఇంకా ఆయన నైట్ ఫోన్ చేసి నాకు దొరికేసిందండి నా సినిమా నాకు అర్థమైంది అది ఇంకా అదిరిపోయింది సాంగ్ మామూలుగా లేదు ఇంకా అని చెప్పేసి అక్కడి నుంచి 1 బై 1 నన్ను చేసుకుంటూ వెళ్ళామాట సార్. అలా అయింది. అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సరే. లేకపోతే స్క్రిప్ట్ రైటర్స్ కానీ ఎవరైనా కూడా సార్ ఇప్పుడు ఆ బేబీ కథ వినగానే సార్ అది రెగ్యులర్ కథ కాదు. కాదు సార్. అవును చాలా నిరేషను అవును సార్. చాలా దాంట్లోని ఎంతో ఇన్వాల్వ్ అయ్యి అవును సార్. అదేదో బాలచంద్ర గారి రేంజ్ అవును. సినిమా అది అవును సార్. యాక్చువల్గా అవును చెప్పాలి. సార్. అలాంటి కథ విన్నప్పుడు అసలు నువ్వు ఈ సినిమాకి పరిపూర్ణమైన న్యాయం చేయగలనన్న నమ్మకం కలిగింది నీకు అసలు? కథ విన్నప్పుడు డెఫినెట్లీ కలిగింది సార్. కాకపోతే కొంచెం భయం అయితే ఉంది నాకు ఫస్ట్‌లో. అప్పుడు ఇతను నన్ను నమ్మొచ్చారు. ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్‌గా చేయగలనా అన్నది ఒక భయం అయితే ఉంది. మునిగిపోద్ది. కొంపలు అన్న ఉంది సార్ అది. అయితే ఎప్పుడైతే 'ప్రేమిస్తున్న' సాంగ్ చేయగలిగామో అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. డెఫినెట్లీ దీనికి మనం చేయగలం అని చెప్పేసి. అంటే నేను ఇంకా దాన్ని ఎవరన్నా బయట దాని గురించి ఎలా వస్తుంది మూవీ అన్నా కూడా చాలా గొప్పగా మాట్లాడుకునేవాడిని సార్ నేను. అది ఇంకా లేదండి చాలా పెద్ద సినిమా ఇది అది అని చెప్పేసి మాట్లాడుకునేవాడిని సార్. ప్రతి సాంగ్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ బాగుండేది సార్ నాకు. అంటే సిచ్యువేషన్స్ కొత్తగా ఉండేవి సార్. ఏ అవును. సాంగ్ కూడా ఇక్కడ ఏదో సాంగ్ రావాలన్నట్టు ఉండేది కాదు. ఎప్పుడైతే మ్యూజిక్ డైరెక్టర్‌కి ఒక ఛాలెంజింగ్‌గా ఒక సిచ్యువేషన్ దొరికిందో సార్, నేనే కాదు సార్ ఎవరైనా బాగా చేస్తారు దానికి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అద్భుతంగా మ్యూజిక్ చేయగలుగుతాడు సార్. అది నేను గట్టిగా నమ్ముతాను సార్. Correct. అలాగే 'ఓ రెండు ప్రేమ మేఘలిల్లా' సాంగ్. ఆ సాంగ్ ఫస్ట్ అది థర్డ్ సాంగ్ కింద కంపోజ్ చేశాం సార్. ఆ సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళిద్దరు లాస్ట్‌లో ఇది ఉంది కదా! అవును. ఈ సాంగ్‌లో ఎక్కడో ట్యూన్‌లో పెయిన్ ఉండాలి అన్నది నా థాట్ సార్. ఎక్కడో పెయిన్ ఉండాలి. అది ఉంటే అందుకనే మీరు దాన్ని కంప్లీట్‌గా లిరిక్స్ మార్చేస్తే ఒక మంచి సాడ్ సాంగ్ సార్ అది. కరెక్ట్. దాంట్లో పెయిన్ ఉంటది సార్. ప్రతి సాంగ్‌లోనూ ఉంటది సార్ అది. ప్రతి సాంగ్‌లోనూ ఉంటది. అందుకని ఎక్కడో మ్యూజిక్‌తో కూడా స్క్రీన్ ప్లే చెప్పాలన్నది నా ఉద్దేశం సార్. ఆ మూవీకి. గ్రేట్. అదే నేను ఎందుకంటే సరే. నేను ఆ సినిమాని దాదాపుగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ కంఠస్థ పెట్టేశాను. సార్. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఓకే. దాదాపు ఒక 3-4 సార్లు చూసా. సార్. ముందు మా మీడియా షో, అవును సార్. తర్వాత ఫ్యామిలీతో ఒకసారి, అవును సార్.
తర్వాత మా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఒకసారి, మళ్ళీ 4వసారి నేను ఒక్కడిని వెళ్ళిపోయాను ఓకే సార్. వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ సినిమా చూద్దాం అని చెప్పి. సూపర్ సార్, సూపర్. సో ఆ సినిమాలోని ఒక సింగిల్ స్ట్రింగ్ టింగ్ అన్నా కూడా దానికి ఒక మీనింగ్, కరెక్ట్ సార్, దానికి ఒక ఫీలింగ్, కరెక్ట్ సార్. దాని వెనకాతల ఒక యాగని, అవును సార్, ఒక పెయిన్. అవును సార్. అలాంటి సినిమాలు దాదాపుగా రేర్. చాలా గొప్పగా చెప్పారు సార్. నిజంగా కూడా అక్కడ ఏ సిచ్యువేషన్ జరుగుతున్నా వెనకాల ఒక స్టోరీ మ్యూజిక్ తో కూడా చెప్తా ఉంటాం సార్ దాంట్లో. ఎందుకంటే ప్రతి సాంగ్ లోని ఎక్కడో ఆ స్వీట్ పెయిన్ అన్నది తీసుకురాగలిగినప్పుడు అది ఎక్కడ ఆర్ఆర్ కింద యూజ్ చేసినా కూడా ఆ సీన్ కి చాలా బాగా హెల్ప్ అయ్యేది సార్. అంటే ఇన్ని సాంగ్స్ లో ఒక 5-6 సాంగ్స్ లో ఏ ఫ్రేజ్ తీసుకున్నా అది ఆర్ఆర్కి అంత అద్భుతంగా మ్యాచ్ అయిపోయేది సార్. అది ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ చూస్ చేసుకోవటం సాయి రాజేష్ గారు డెఫినెట్లీ ఆయన గొప్పతనం సార్. అది నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు అంటే మీ దగ్గర నుంచి తీసుకోవడమే కరెక్ట్ సార్. ఏది కావాలంటే అది ఇవ్వడానికి మీరు మాల్ లాగా, ఓ సూపర్ మాల్ లాగా లోపలికి వచ్చాక ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. అంతే సార్, ఎవరి ఇష్టం వాళ్ళు. అంతే సార్. అలాగా 100% 100కి 1,00,00,000 పాళ్ళు సాయి రాజేష్కే మార్కులు వేయాలి. దాంట్లో ఏ డౌట్ లేదు సార్. అవును, ఈజ్ ఎన్ అల్టిమేట్ డైరెక్టర్. అలాంటి స్క్రిప్ట్ హ్యాండిల్ చేయడం అన్నది మాటలు కాదు. అవును సార్, అవును సార్, అసలు కాదు. ఏదో లవ్ స్టోరీలు చేసేయచ్చు, యాక్షన్ సినిమాలు చేసేయచ్చు, ఫ్యామిలీ డ్రామాలు చేసేయచ్చు. అవును సార్. అదేం కదా, అదేం సినిమా బాబోయ్. అయితే ఈ సినిమాకి సంబంధించినంత వరకు నువ్వు మ్యూజిక్ చేయడంలో నీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా విజయ్? డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ ఉన్నాయి సార్. అంటే చాలా సాంగ్స్ ఇన్స్పిరేషన్ ఉన్నాయి సార్ దీంట్లో. అంటే రాజేష్ గారు కొన్ని నాకు ఇలా కావాలి సార్ అని చెప్పేసి రెఫరెన్సెస్ పంపేవారు. అంటే ఈ జానర్ సాంగ్స్ కావాలి, నేను ఇలా చూస్తున్నాను మూవీని అని చెప్పేసి అనేవారు సార్. బట్ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ ఒక ఇళయరాజా గారి నుంచో వీళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని చేసినాయి సార్. అదేలే అది. బట్ ఎక్కడ సార్ నాకు నేను ఎందుకు అడిగానంటే ఈ మాట, సార్ ఎక్కడ ఒక ఇన్స్పిరే ఈ బిట్టు సినిమాలో ఇళయరాజా అని, లేకపోతే ఈ బిట్టు ఈ సినిమాలో రాజ్కోటి అని ఎక్కడ తెలియదు. జస్ట్ ఇన్స్పిరేషన్ సార్, కొత్తగా ఉంటాయి అంతే కదా ప్యాటర్న్. అవును సార్. అంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ డెఫినెట్లీ డైరెక్టర్ అని మ్యూజిక్ డైరెక్టర్ అని ఇన్స్పిరేషన్ తీసుకోవడం అన్నది తప్పదు సార్. తప్పదు. ఎక్కడో చోట నుంచి ఇన్స్పైర్ అవ్వాలి సార్. ఒక క్యారెక్టర్ రాయాలన్నా, ఒక మ్యూజిక్ చేయాలన్నా ఎక్కడో చోట నుంచి చేయాలి. అది ఒకవేళ డైరెక్టర్ కొన్నిసార్లు డైరెక్టర్ ఇస్తాడు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి, ఒక్కొక్కసారి మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుంటాడు. బట్ అది ఎక్కడ మీరు ఇప్పుడు అన్నట్టు అది ఎక్కడ గుర్తు చేయకుండా మనం చేయటం అన్నది అది ట్రూ ఇన్స్పిరేషన్ సార్. ఫ్రెష్ ప్యాటర్న్స్ అన్ని కూడా. అవును సార్. జస్ట్ ఒక 1 minute కి ప్లే చేసిన ఆర్ఆర్ కూడా అవును నీకు కొత్తగా అనిపిస్తుంది. ఆ ఇన్స్ట్రుమెంటలైజేషన్ గానీ, సౌండింగ్ గానీ, అవును సార్, ఆ నొటేషన్స్ గానీ. అవును సార్. చాలా యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ టు ద ఫిల్మ్. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అందుకే నీ వెనకాతల నీ ఇంటర్వ్యూ కోసం అని ఎన్నిసార్లు. లేదు సార్, నాకు ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు నేను అనుకుంటాను సార్. చాలా మంది అడిగారు, బట్ నేను ఫ్రీగా మాట్లాడలేను. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడితే ఏం తప్పు అవుతుందో అన్న భయం ఉంటుంది సార్ నాకు. మీ దగ్గర అంటే నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ మెంబర్లా మీరు, అందుకని మీ దగ్గర నేను ఎగురుకుంటూ వచ్చేసా. కరెక్ట్ పర్సన్ మీరే అని చెప్పేసి ఫస్ట్. అంటే నార్మల్గా ఇప్పుడు ఈ సంగీతంలోకి రావాలి అనేది చాలా ఒక విచిత్రమైన ప్రవేశం ఇది. అవును సార్. అసలు నీకు ఈ మ్యూజిక్ వరల్డ్ లోకి ఎలాగా నీ ట్రాన్సిట్ అయింది అని? సార్ నేను పెరిగిందంతా ఒక చిన్న పల్లెటూరులో సార్, వెదురుపాక అనే ఒక చిన్న ఊర్లో. మా నాన్నగారు ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఆ టైంలో సార్. ట్రాక్టర్ డ్రైవర్ అంటే నాకు ఆయన పొద్దుటే 6 గంటలకి ఎప్పుడు వెళ్ళిపోయి దమ్ము చేయటం ఇవన్నీ చేసుకుంటూ నైట్ ఎప్పుడో 1 గంట ఆ టైంకి వచ్చి ఉండేవారు సార్. ఎప్పుడన్నా అరపూట ఎప్పుడన్నా ఆయన ఖాళీ దొరికితే నేను ఆయనతో గడిపేవాడిని సార్. అలాంటి టైంలో నాకు తెలియకుండా, నాకు ఇటు నుంచి వచ్చిందో నాకు తెలియదు సార్, బట్ ఫ్యామిలీలో కొంత ఉంది డెఫినెట్లీ, వాళ్ళ ఇన్స్పిరేషన్ కూడా ఉంది. అక్కడి నుంచి ఆ మ్యూజిక్ అన్నది, అది నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని గట్రా ఏం లేదు, తెలియదు సార్ నాకు. అసలు ఏమీ తెలియదు. పాటలు ఎక్కువ వినేవాడిని, ఇంట్లో చెప్పడానికి కూడా లేదు నేను ఇలా మ్యూజిక్ నేర్చుకుంటాను. ఎందుకంటే అక్కడ మా పరిస్థితులు అలా లేదు. అక్కడికి వెళ్ళి నేను మ్యూజిక్ నేర్చుకుంటాను అని అనడానికి ఒక మ్యూజిక్ టీచర్ నాకు తెలియదు.
అదొకటి ఉందని కూడా నాకు తెలియదు సార్. పాటల పుస్తకాలు ఇవన్నీ కొనుక్కుని దాచుకుంటూ మా నాన్నగారు ఎప్పుడో రూపాయి అలా ఇస్తుంటే స్కూల్కి వెళ్ళడానికి రోజుకి అవి పట్టుకుని పాటల బుక్లు కొనుక్కుంటే, ఆ తర్వాత ఎప్పుడు మా నాన్నగారు ఒక కొన్ని ఇయర్స్ తర్వాత చూసి, నేను మ్యూజిక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు చూసి, అన్ని బుక్స్ కొనుక్కున్నప్పుడు నాకు ఓ మాట చెప్పాలి కదరా నువ్వు, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్పేసి. నాకు అది తెలీదు, అవన్నీ తర్వాత అర్థమైంది నాకు, వీడికి ఇంత పిచ్చి ఉంది మ్యూజిక్ అంటే అని చెప్పేసి. నేను ఏదైనా తినరా అని డబ్బులు ఇస్తే అవి పట్టుకెళ్ళి మ్యూజిక్ బుక్స్ కొనుక్కున్నట్లయితే చదువు అవేవో పాడుకోవడం ఇలా చేసేవాడు వీడు అని చెప్పేసి అందరితో చెప్పుకునేవారు సార్ ఆయన. అలా తెలియకుండానే వచ్చింది సార్ అది. ఆ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది సార్. ప్లస్ మా నాన్నగారు ఏంటంటే నాకు ఆయన ఇచ్చే రెఫరెన్సెస్ బాగుండేవి సార్. ఒక నాయకుడి సినిమా, గీతాంజలి సినిమా, లేదంటే ఒక అంజలి సినిమా, చూడరు ఇక్కడ ఆర్ఆర్ ఎంత బాగా చేశాడు, ఫాదర్ సార్. ఆయన చదువుకుంది 10th కానీ సార్. అంటే ఇప్పుడు నాకు వచ్చిన అవార్డు నిజంగా ఆయన ట్రై చేసి ఉంటే ఆ టైంలో ఈ పాటకు 10 అవార్డులు వద్దండి సార్. అంత నాలెడ్జ్ ఉంటుంది సార్ ఆయనకి మ్యూజిక్ లో కదా సార్. ఓవరాల్ గా సార్ ప్రతి దాని మీద విశ్లేషణ బాగుంటుంది సార్ ఆయనది. ఆయన ఇక్కడ ఆర్ఆర్ ఎలా చేసాడు చూడు, ఇక్కడ కెమెరా చూడు ఎలా యూజ్ చేశాడు, ఇవన్నీ మాట్లాడేవాడు సార్ ఆయన. అసలు నేను మ్యాక్సిమం ఇన్స్పిరేషన్ ఆయనే సార్ నాకు. తర్వాత మా ఫ్యామిలీలో కొంతమంది ఇలా మ్యూజిషియన్స్ ఉండటం వల్ల ఇంకా అది అంటుకుంది సార్ గట్టిగా. ఎప్పుడైతే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యానో అక్కడ నాకు చదువు వర్కౌట్ కాలేదు సార్. నేను చదవలేకపోయేవాడిని. అది తెలుగు మీడియం చదివాను అప్పటి వరకు. సడన్గా ఇంగ్లీష్ మీడియం ఒక పల్లెటూరు నుంచి వెళ్ళినోడు అక్కడ పాడేస్తే నాకు అర్థం అవ్వలేదు అసలు ఏది కూడా. అర్థం కాకపోతే ఇంకా అక్కడి నుంచి ఇంజనీరింగ్ ఎక్కడ, బోనం వెంకటచలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అని అమలాపురం సార్. అక్కడ దాంట్లో వేశారు. ఇంకా 1-2 years తర్వాత మా నాన్నగారికి ఫోన్ చేసి, ఇక్కడ ఇంకో 2 years ఉంటే నీకు డబ్బులు వేస్ట్ చేస్తున్నాను నేను, ఇక్కడ చదవట్లేదు నేను, నాకు ఇది అవ్వట్లేదు, నాకు ఇంట్రెస్ట్ మ్యూజిక్ మీదే ఉంది అని అప్పుడు చెప్పగలిగాను సార్ ఆయనకి. అంత స్ట్రగుల్ పడ్డం వల్ల చెప్పగలిగాను ఆయన. టికెట్ బుక్ చేశారు వెంటనే ఆయన పాపం వచ్చింది సార్. ఇంక సరే నీకు ఏది నచ్చితే చేయరా, నువ్వు ఎలా అంటే అలా చెయ్యి, బట్ ఎవరు సపోర్ట్ ఉండదు, ఏమీ ఉండదు, నువ్వు ఓన్గా వెళ్ళి ఏదైనా చేసుకుంటాను, నేను ఏ సపోర్ట్ నేను మ్యాక్సిమం ఎంత చేయగలను అంతే చేయగలను, నువ్వేమన్నా ట్రై చేసుకుంటాను, నీకేదో లైఫ్ కనపడుతుంది దాంట్లో అంటే ట్రై చేసుకో అనేసి, అదే నాకు పెద్ద సపోర్ట్ సార్. ఒక ఫాదర్ ఓపెన్ పెట్టారు ఆయన, ఓపెన్ పెట్టారు సార్, నువ్వు ఏదైనా చెయ్యి. మా తాతయ్య గారి దగ్గర నుంచి అది ఉంది సార్ ఫ్యామిలీ. ఎందుకంటే కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ సార్ మా తాతయ్య గారికి. అందుకని ఎవరిని ఫోర్స్ చేయరు ఇదే చెయ్యండి అని చెప్పేసి. వాళ్ళ పిల్లల్ని ఫోర్స్ చేయరు. మా నాన్నగారు ట్రాక్టర్ డ్రైవింగ్ అంటే వెళ్ళిపోమన్నారు, ఇంకొక అతను టీచర్ అంటే వెళ్ళమన్నారు, ఇంకొకళ్ళు ఇలా అంటే చేయమన్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరిని రిస్ట్రిక్ట్ చేయరు సార్. ఇప్పటికీ మా ఫ్యామిలీలో రిస్ట్రిక్షన్ ఉండదు సార్. ఎవరన్నా ఒకళ్ళ ఒపీనియన్ హ్యాపీగా చెప్పొచ్చు, నేను ఇది చేస్తాను ఇది చెయ్యను అని చెప్పొచ్చు సార్. దానివల్ల అలా స్టెప్ బై స్టెప్ అలా మ్యూజిక్ అనేది మళ్ళీ అక్కడి నుంచి మ్యూజిక్ నేర్చుకో. బట్ లైఫ్ అన్నది సార్ లైఫ్ డిమాండ్స్ ఉంటాయి. అవును సార్. ఇప్పుడు మనం పాటలు పాడుకుంటాం, పద్యాలు పాడుకుంటాం, అవును సార్, నాటకాలు వేసుకుంటాం, కవిత్వాలు రాసుకుంటాం. అవును సార్. అంటే లైఫ్ నడవదు కదా. అవును సార్. లైఫ్ నడవడానికి ఒకటి కావాలి కదా. కరెక్ట్ సార్. అది అవసరం కాలేదా నీకు? సార్ అది నేను ఎప్పుడైతే ఇంజనీరింగ్ స్టాప్ చేశానో సార్, ఆ తర్వాత డిపెండ్ అయ్యాను నాన్నగారి మీద సార్. నేను మ్యూజిక్ క్లాస్కి వెళ్తుంటే అక్కడ ఒక 200 ఫీజు నాన్న అంటే ఇచ్చేవారు. కొంత అవి వెళ్ళడానికి ట్రావెల్ కాకినాడ రామచంద్రపురంలో ఉండేవాడిని సార్. కాకినాడ వెళ్ళాలి, డైలీ వెళ్ళాలంటే నాన్నగారిని అడగలేకపోయేవాడిని నేను మనీ. ఆ తర్వాత ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్మెన్ కింద జాబ్ చేశారు సార్. కంప్లీట్గా అలానే ఉండలేదు. నేను వెళ్ళాక నేను అప్పుడు కొంత కరాటీ నేర్చుకుని ఉన్నాను సార్. మార్షల్ ఆర్ట్స్ ఏదో ఆ పిచ్చి ఉండేది సార్ కొంతకాలం. అది ఒక స్కూల్లో ఫ్రెండ్ స్కూల్ ఉంటే దాంట్లో టీచ్ చేస్తూ ఒక 1000 రూపీస్ మంత్లీ సార్. అది ఆ మనీ తీసుకుని నేను ట్రావెలింగ్కి యూజ్ చేసుకునేవాడిని సార్. చేసుకుని మళ్ళీ భోజనం టైంకి ఒక లేట్ అయిన ఇంటికి వచ్చేయడం, బయట ఎక్కడన్నా తింటే మళ్ళీ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని మళ్ళీ ఒక 2 అయినా 3 అయినా వచ్చేయడం, భోజనం చేసి గబగబా మళ్ళీ క్లాస్ చెప్పడానికి వెళ్ళడం. అది మళ్ళీ వేరే ఊరు సార్, సైకిల్ తొక్కుని వెళ్ళాలి. అక్కడికి 5 kilometers ఎంత ఉంటుంది సార్ ఊరు. అక్కడికి వెళ్ళి అది చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేసుకుని ఇలా నేర్చుకునేవాడిని సార్ మ్యూజిక్ అంతా. తర్వాత హైదరాబాద్ వచ్చి ట్రయల్ స్టార్ట్ చేశాను సార్. అక్కడి నుంచి ఏదో చిన్న చితక నాకు ఏదైనా ఒక 10,000 రూపీస్కి ఏదైనా వర్క్ ఉన్నా కూడా నేను చేసుకునేవాడిని సార్. కదా మరి. అవును సార్. ఇనీషియల్ డేస్లో మా నాన్నగారు
ఇంచుమించు ఒక 1 or 2 years ఆయన నన్ను ఫీడ్ చేసి ఫీడ్ చేశారు సార్. అలా జరిగింది సార్. ఓకే. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నీకు ఫస్ట్ హుక్ అన్నది ఎక్కడ తగిలింది? సార్ హైదరాబాద్ వచ్చిన తర్వాత సప్తగిరి అన్న పరిచయం అయ్యాడు సార్. మన ఆ, హీరో అండ్ కమెడియన్ గా కామెడీ చేస్తాడు. హీరో. అవును సార్. ఆయన పరిచయం అయ్యి నా సాంగ్స్ బాగా నచ్చినాయి తనకి. నేను వినిపించా, వేరే ఫ్రెండ్ త్రూ వినిపించాను సార్. అన్న ఇలా సాంగ్స్ ఉన్నాయి ఏంటంటే, ఎవరు నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు మ్యూజిక్ డైరెక్షన్ చేద్దు అని ఇద్దరం చాలా రోజులు ట్రావెల్ చేసాం సార్. చేసాము. తర్వాత ఇద్దరికి అవ్వలేదు. తను బిజీ అయ్యాడు, నేను ఏదో ఒక చిన్న సినిమాలు చేస్తా ఉన్నాను. ఓ దొరికాయా నీకు సినిమాలు? సప్తగిరి అన్నే ఒక సినిమాకి నాకు అవకాశం ఇప్పించాడు సార్. వీడు బాగా చేస్తాడండి, పెట్టుకోండి అని చెప్పేసి. అయితే ఆ సినిమా నడవలేదు, ఆగిపోయింది సార్. బట్ ఆ సినిమా త్రూ పరిచయం ఇంకొక ఆయన ఇంకొక సినిమా వారధి అని ఇంకొక సినిమాలో నన్ను పెట్టుకున్నారు సార్. అలా ఆ డబ్బులతోటి వాటితోటి అలాగా ఇదైపోయేవాడిని So, సార్. work ఇంట్లో అడగటం లేకుండా మానేసాను, వర్క్ లేకుండా లేను సార్. ఇంటి దగ్గర అడగలేదు. అడగటం మానేసాను. మోస్ట్లీ 1 year ఏమో అడిగాను, తీసుకున్నాను మంత్లీ 3000 అలాగా. ఆ తర్వాత నుంచి నేను తీసుకోలేదు సార్. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఇంకెప్పుడు అవసరం ఇంకెప్పుడు అవసరం లేదు. కాలం నువ్వే పంపిస్తావు ఇప్పుడు. ఇప్పుడు పాప నా మీద ఎప్పుడు డిపెండ్ అవ్వాలి సార్ నా పేరెంట్స్ కూడా. అంటే వాళ్ళు మీది వెల్ టు డూ ఫ్యామిలీ అనా విజయ్? అంటే మాకు పెద్ద ఆస్తులు గట్రా ఏం లేవు సార్. పెద్ద ఫైనాన్షియల్ గా బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు సార్, ఓకే అనొచ్చు. ఒక చిన్న స్థలం ఉంది, ఒక చిన్న ఇల్లు ఉంది. ఓకే. ఇది నాన్నగారు వెదురుపాకలో రామచంద్రపురం. రామచంద్రపురం. అవును సార్. ఓకే. బెదిరిపాకలో తాతయ్య గారు ఇచ్చింది ఏదో 4 గుంచాల పొలం ఉంటుంది సార్ అక్కడ. అది ఇంకా అలాగే ఉంది, అందరు ఉమ్మడిలోనే ఉంది. ఉమ్మడి ఆస్తి. అవును సార్. అక్కడ నాన్నగారు ఇంకా అలాగే కష్టపడి అలాగే మమ్మల్ని పెంచుకుంటూ వచ్చారు సార్. నేను నేను సంపాదించుకునే వరకు నేను ఆయన మీదే డిపెండ్ అంతేగా? అయ్యాను సార్. అంతే కదా సార్. అంతేగాని బాగా వెల్ సెటిల్డ్ కానీ లేదంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కానీ కాదు సార్. అది కాదు. అందుకని నాకు ఎక్కడన్నా మాట్లాడాలన్నా కూడా ఏం తప్పు మాట్లాడతానో గబుక్కుని ఏదన్నా ఎవరైనా ఇంగ్లీష్లో అడిగితే నేను ఏమన్నా సమాధానం చెప్పగలనేదన్న డౌట్లు ఉంటాను సార్. అంటే ఏదో C++ లాంగ్వేజ్ లాగా. అవును సార్. ఇప్పుడు నీ లాంగ్వేజ్ నీకు బాగా వచ్చు కదా, అవును సార్. మ్యూజిక్ లాంగ్వేజ్. అవును సార్. దాంతో మాట్లాడడమే. అవును సార్. ఇప్పుడు కంప్యూటర్ కోర్సుల్లో చెప్తారు కదా, అవును సార్. C++ లాంగ్వేజ్ ఏదో ఉంటాయి. అవును సార్. అవును అలాగే నీ లాంగ్వేజ్ నీకుంది. అవును సో సార్. నీకు ఇంగ్లీషే అవసరం కానక్కర్లే. అవును సార్. అవును సార్. అయితే మరి ఆ లైఫ్ స్టైల్ నుంచి సార్. అలాంటి అంటే చదువుకోలేదు, అవును సార్. పెద్ద సంపన్న కుటుంబం కాదు, కాదు. అవును సార్. స్ట్రగుల్, అవును సార్. అందులోంచి నువ్వు అక్కడవేనా కొడుకువి? నేను మా చెల్లిని సార్. ఓకే. ఓకే. తను మ్యారీడ్, ఎక్కడ వైజాగ్లో ఉంటారు సార్. ఓకే. సో నువ్వు అక్కడవే వీరోచితంగా పోరాడడానికి బయటకు వచ్చావు. అవును సార్. అదే అవును సార్. అదే. కానీ మీ ఫాదర్ని మెచ్చుకోవాలి. డెఫినెట్లీ ఆయన నిన్ను నమ్మడం. నన్ను నమ్మడం సార్. ఆ? నేను ఏం చేసినా నమ్మేవారు సార్ ఆయన. ఏం చేద్దంటావు? ఏమో తెలియదు ఆయనకి సార్. ఆయనకి ఏంటంటే నాది మా తాతయ్య గారు పోలిక అన్నట్టుగా నన్ను చూసుకునేవారు సార్. ఆయన కూడా అలాగే సింగిల్ గానే ఇప్పుడు పోరాడుకుంటూ వెళ్ళాడు సార్ ఆయన టైంలో. అదే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సార్. నాకు కూడా అవి ఉంటాయి సార్. అంటే నేను డిపెండ్ అవును, బయట ఎవరిని చేయి చాచను, ఏది డిపెండ్ అవును గబుక్కున్న ఇవన్నీ ఉంటాయి సార్. నాకు కొన్ని ఈ ఫాలో అవుతాను సార్. అందుకని నన్ను ఎప్పుడు వీడు ఏదో చేస్తాడులే అని ఒక నమ్మకం ఉండేది సార్. ఏదో చేస్తాడులే పర్లేదు అనేసి ఉండేది సార్. ఆ నమ్మకం సరిగ్గా ఇప్పటికి అంతా కూడా దాని అంతటికి ఒక రూపం వచ్చింది సార్ ఇన్నాళ్ళకి. అవును సార్. కదా? అవును సార్. కరెక్ట్ సార్. ఇప్పుడు నేను విన్నది అడుగుతున్నాను, సార్. దాని మీద నువ్వే చెప్పాలి సార్. ఇప్పుడు ఇంత సూపర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సార్ మీ కజిన్ బ్రదర్ అని విన్నాను సార్. అంటే అది ఎలాగ నేను అంటే రిలేషన్ లేదంటే ఒక తప్పు సార్, ఉందంటే ఒక తప్పు. అది అంటే ఎలా అంటే రిలేషన్ ఉంది సార్ డెఫినెట్లీ. కాకపోతే అది నేను చెప్పుకోకూడదు అన్నది నా ఫీలింగ్ సార్. అదే నీకు ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేదు, నువ్వు అప్పుడు చెప్పలేదు నాకు తెలుసు. నువ్వు ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో కూడా నువ్వు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. అవును సార్. ఇప్పుడు అవసరమే లేదు. అవును సార్. ఇప్పుడు అవసరమే లేదు. అవును సార్. ఎందుకంటే నీకంటూ నీకు ఒక స్టార్డమ్ వచ్చింది, నీకు ఒక రికగ్నిషన్ వచ్చింది, నీ మ్యూజిక్ కి ఒక
వాల్యూ వచ్చింది. అవును సార్. విజయ్ బ్రహ్మాండంగా చేస్తాడు పాటలు అవును సార్. అని చెప్పి. సో నీకు ఇప్పుడు ఎవరి అవును. చిరునామాలు, అవును సార్. ఎవరి చేయూతలు నీకేం అక్కర్లేదు. అవును సార్. ఊరికే నార్మల్ గా బీరకాయ అంటే పీచులు. నిజంగా అక్కర్లేదని కూడా కాదు సార్ నాకు. అంటే నా ఫస్ట్ నుంచి నా ఫీలింగ్ ఏంటంటే సార్, ఒక సాంగ్ నేను బాగా చేస్తేనే నన్ను పెట్టుకుంటారు. నాకు ఒక సినిమా అవకాశం రావాలంటే పాట బాగా చేయాలి సార్. బట్ నా పాట త్రూనే నేను వెళ్దాం, ఆ పాట నచ్చినప్పుడే వెళ్దాం, ఆ పాట నచ్చినప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడు వెళ్దాం అన్నది మా నాన్నగారు కూడా. నీకు మీద నీకు 100% కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు చేయగలను అనుకుంటే వెళ్ళు, ఎవరో ఏదో చేస్తారనుకుంటే మాత్రం నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడ ఏదైనా చేసుకో పని అని చెప్పేసి చెప్పారు సార్. చాలా గొప్పగా చెప్పారు సార్. అందుకని నేను ఎప్పుడు చెప్పుకోవడానికి ఇప్పుడు కూడా అంటే నేను చెప్పడం వల్ల వాళ్ళ స్టేజ్ ఏమి నేను తగ్గించట్లేదు అన్న ఫీలింగ్ ఇప్పుడు అవార్డు ద్వారా వచ్చింది కాబట్టి ఇదన్నా చెప్పాను సార్. అవునులే. అవును సార్. నో ఇప్పుడు ఈ విషయం చాలా మందికి తెలియదు ఒకటి. సార్ రెండోది, వాళ్ళు ఒకవేళ అడిగినా నువ్వు కట్ చేస్తావు, అవును. మంచి సమాధానం కూడా చెప్పవు. ఎందుకంటే మనం ఎన్నో షేర్ చేసుకున్న వాళ్ళం గతంలో అవును. కాబట్టి. అవును సార్. అంటే ఏం లేదు, సత్యమూర్తి గారు మీకు రైటర్ సత్యమూర్తి గారు చుట్టమా మీకు? అవును సార్. ఇలా మీ బ్రదర్, మీ ఫాదర్ కి బ్రదరా, అవును సార్. కజిన్ కజిన్ కదా సార్, డైరెక్ట్ బ్రదర్. డైరెక్ట్ బ్రదర్? డైరెక్ట్ బ్రదర్. వాళ్ళిద్దరు అన్నదమ్ములు సార్. అవునా? అవును సార్. ఇది షాకింగ్ నాకు. బట్ వీలుంటే దేకండి సార్. అంటే కంప్లీట్ దేకండి సార్. నేను ఒక్క మాట చెప్తున్నా సార్. ఈ రోజు సార్ నీకు ఎవరి అడ్రస్ అక్కర్లేదు ఇండస్ట్రీలో. సార్ అది నీ ఓకే సార్, baby- బట్ నీ బేబీయే సార్. నీకు గాడ్ ఫాదర్, సార్. నీ బేబీయే నీ సార్. గైడ్, సార్. నీ బేబీయే నీ దిక్సూచి, అదే నీ చుక్కాని. అవును. అర్థమైందా? నువ్వు ఆ రోజున నువ్వు ఆ. ఎప్పుడు ఎక్కడ చెప్పుకోవడానికి ట్రై చేయలేదు, అవును. ఇష్టపడలేదు. అవును. అది ఇష్టం లేదు సార్ నాకు నిజంగా. అంటే నేను అదే ఇండిపెండెంట్ గా రావాలన్నది నా ఆలోచన. అలాగే కదా వచ్చావు. అలాగే వచ్చాను సార్. అలాగే నీ అవును పంతం సార్. నెరవేరిందిగా. అవును సార్. హ్యాపీయా? హ్యాపీ సార్. చాలా హ్యాపీ సార్. అంటే ప్రతిసారి నేను నేను పడుకున్నప్పుడు హ్యాపీగా పడుకోగలను సార్. అలా ఉంటే ఇప్పుడు మరీ హ్యాపీగా నిన్ను ఎవరైనా కుంభకర్ణంలో పడుకుంటావు ఇప్పుడు నువ్వు, నిన్ను ఎవరైనా నిద్ర లేపాలి, అంత హ్యాపీగా ఉన్నావు. హ్యాపీగా 100%. అవును ఎందుకంటే ఎవరి ప్రాపకంతోనో లేకపోతే ఎవరి పేరు ప్రతిష్టలతోనో అవును సార్. నువ్వు రాలేదు. అలా రాకూడదని సార్ నా ఫీలింగ్. నిజంగానే అవును అలాగే జరిగింది కదా. అవును సార్. అవును ఇప్పుడు సార్. సాయి రాజేష్ కూడా అవును సార్. పోస్ట్ పెట్టాడు నీ సాంగ్ వినంటే అవును సార్. నువ్వు ఎవరో తెలిసి పెట్టలా, పెట్టలేదు నీ సార్. పాట తెలిసి పెట్టాడు. తెలిసి పెట్టారు సార్. అవును. రైట్. అవును సార్. అవును. అంటే నువ్వు ఇప్పుడు మ్యూజిక్ ఆయనకి 1 సినిమా అంతా అయిపోయిన తర్వాత తెలిసిందట సార్, ఎక్కడ ఎవరో చెప్పుకుంటే. అవునా? అవును సార్. బేబీ మూవీ అంతా అయిపోయిన తర్వాత కొన్ని సాంగ్స్ కూడా కంపోజ్ అయిపోయినా అప్పుడు ఎప్పుడో మధ్యలో తెలిసింది సార్ ఆయనకి. ఎక్కడ అవునా? నాకు తెలిసి అంతే సార్. అదేలే. అంటే నువ్వు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి అవును కావలసినంత నేర్చుకున్నావా విజయ్ అక్కడ? సార్. నాకు అవకాశం ఉన్నంత నేర్చుకున్నాను సార్, కావాల్సినంత నేర్చుకోలేదు. నాకు అవకాశం దొరికినంత నేర్చుకున్నాను సార్. నేను ఆఖరికి నా గురువు దగ్గర చీపురు పెట్టి తుడుచుకోవడం నేర్చుకున్నాను సార్. అవునా? నాకు ఎంత అవకాశం నాకు దొరికిందో అంత అవకాశంలో నేర్చుకున్నాను సార్. అంటే వాళ్ళ ఇల్లు తొడవడాలు గట్ట కూడా కాదు. అక్కడ అది కూడా చేశాను సార్. అంటే వాళ్ళు తొడమంటే తుడిచిన రోజులు కూడా ఉన్నాయి సార్. అంటే కొంచెం వాళ్ళు ఎవరు లేకపోతే ఒకసారి కొంచెం డస్ట్ పడిపోయిన తుడంటే చీపురు పెట్టి తుడిచిన రోజులు కూడా ఉన్నాయి సార్. నేను అలా నేర్చుకున్నాను సార్. అందుకే నాకు బట్ నేను అంతా నేర్చుకున్నానని నేను చెప్పలేను సార్. అంటే ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చిన నేమ్ నేను నేర్చుకున్న దానికన్నా చాలా ఎక్కువ సార్. ఇది బాగుంది. నేను ఇప్పుడు నాకు ఏదైతే నేమ్ వచ్చిందో సార్, అది నేను నేర్చుకున్న దానికన్నా 10 రెట్లు వచ్చింది సార్. నేను నేర్చుకుంది డెఫినెట్లీ ఇప్పుడు దొరుకుతున్న అవకాశాలను బట్టి ఇప్పుడున్న యూట్యూబ్ ఇవన్నీ పెట్టి నేర్చుకుంటున్న వాళ్ళకి నేను చాలా తక్కువ నేర్చుకున్నాను. అవునా? నాకు నా గురువు నాకు ఒక పల్లెటూరులో ఒక ఆయన సత్యనారాయణ గారిని ఫస్ట్ గురువు సార్. ఆయన బ్యాండ్ మాస్టర్, పెళ్ళిళ్ళకి ఇట్లకి బ్యాండ్ ప్లే చేస్తారు. ఆయన చాలా విద్వత్తున్న ఆయన సార్. ఆయన దగ్గర సైకిల్ తొక్కుంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునేవాడిని. ఆయన చాలా రెస్పెక్ట్ సార్. నా దగ్గర ఫీజు కూడా తీసుకునేవాడు కదా ఆయన. తర్వాత శ్రీకాంత్ గారు అనే కాకినాడలో గురువు సార్. ఆయన దగ్గర వెస్ట్రన్ కార్డ్స్ ఇవన్నీ నేర్చుకున్నా. ఆయన కూడా నన్ను చాలా బాగా చూసుకున్నాడు ఆయన కూడా. తర్వాత లైనల్ అని చెప్పేసి వైజాగ్లో వెస్ట్రన్ క్లాసికల్ టీచర్ సార్. ఆయన దగ్గర కొన్నాళ్ళు నేర్చుకున్నాను. వైజాగ్లో సార్. వైజాగ్లో కూడా ఉన్నావు కొన్నాళ్ళు? లేదు సార్, వీక్లీ ఒక క్లాస్ సార్. అది ఇక్కడ నుంచి కాకినాడ, రామచంద్రపురం నుంచి కాకినాడ వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళి నేర్చుకుని 1 hour క్లాస్ సార్. అది
అది అక్కడ నేర్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చాను. గ్రేట్. థ్యాంక్ యూ సార్. అలా వచ్చాను సార్ నేను. దానికి కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను వెళ్ళరాడు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఎలా అంటే సార్, ఒక టైంలో ఇంట్లో అడిగి తీస్తారు, బట్ అడగలేకపోయేవాడిని. నా ఫ్రెండ్స్ ఉండి, ఒక ఫ్రెండ్ ఏం చేసాడు, ఒక ఫ్రెండ్ వాడు ఎవరిని డబ్బులు అడగడరా, ఈ 1000 నీ దగ్గర ఉంచి, వాడికి ఎప్పుడైనా అవసరం అయితే కొంత ఇస్తూ ఉండు. అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు సార్, చాలామంది ఉన్నారు అలాంటి ఫ్రెండ్స్ సార్. ఒక 7-8 మంది ఉన్నారు సార్ అలా నాకు. వాళ్ళు నిజం చెప్పాలంటే నాకు ఫైనాన్షియల్గా ఒక ఫ్రెండ్ యశ్వంత్ అని అమెరికాలో ఉంటాడు సార్. వాడు ఫోన్ చేసి, ఏంటి ఏం చేస్తున్నావు అంటే, ఇలా మ్యూజిక్ ట్రయల్స్లో ఉన్నాను రా ఇది అంటుంటే, సర్లే ఒకసారి ఒక 10,000 వేసాను అకౌంట్లోనే చూసుకో అనేవాడు. మరి ఎందుకురా నాకు ఇప్పుడు అంటే, లేదు నువ్వు అడగో మళ్ళీ నువ్వు చూంచుకో అనేవాడు సార్. ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఉంది సార్ నాకు ఆ టైంలో. సో వైజాగ్ ఆ ఫ్రెండ్సే పంపించేవారు అనమాట నేను. వైజాగ్ వచ్చి సార్, అంటే ఆవిడ పేరు చెప్పాలి సార్, పార్వతమ్మ గారు అని. మా నాన్నగారు మాకు ఇంచుమించు ఆల్మోస్ట్ రిలేటివ్లా సార్ ఆవిడ. ఓకే. పెద్ద ఆవిడ ఇలాగ, అమ్మ మా అబ్బాయి ఇలా మ్యూజిక్ నేర్చుకోవటానికి వెళ్తున్నాడు ఇలా అంటుంటే, ఆవిడ కూడా, నేను ఆ వెళ్ళి రావడానికి ఖర్చులు ఏంటో నేను పెట్టుకుంటా బుల్గాని. మా నాన్నగారి పేరు బుల్గాని సార్, నానేం కాదు. అవును సార్, బుల్గాని నేను పెట్టుకుంటానని చెప్పేసి ఆవిడ ఆ డబ్బులు మా నాన్నగారికి ఇస్తే, ఎవరు నేను వద్దన్నాను రా, ఆవిడ ఇచ్చేసారు అని చెప్పేసి అలా వెళ్ళి సార్ నేను నేర్చుకున్న. నా లైఫ్ అంతా అలా స్టార్ట్ అయ్యింది సార్. వెరీ గుడ్. అందుకనే నాకు నా ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేశాను సార్, సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను సార్. నీ ఫెయిల్యూర్లు ఏమున్నాయి ఇందులో? ఫెయిల్యూర్ అంటే ఒక మూవీ ఫెయిల్యూర్ సార్. ఒక మూవీ ఫెయిల్యూర్ నువ్వేం చేయలేవు కదా, అంటే మనం ఏం చేయలేము సార్. మీరు కరెక్ట్గా అన్నారు సార్. ఒక హిట్ని మనం ఏం చేయలేము, ఫెయిల్యూర్ మనం దాంట్లో ఒక చిన్న పాత్ర సార్ మనది, అంతే సార్. నువ్వు కూడా అందులో ఒక పాత్రధారివి, అంతే సార్. నీ సంగీతం, నీ పాటలు. అవును సార్. మళ్ళీ లిరిక్స్ వేరే, డైరెక్టర్ వేరే, కెమెరా వేరే. అవును సార్. అవును సార్, అంతే కదా, 4 క్రాఫ్ట్లు కదా. అవును సార్. బట్ ఒక్కటేంటంటే, నువ్వు అలాగా కష్టపడి నేర్చుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్ట్రగుల్ ఎక్కువ అయిపోయిందా సార్? ఎందుకంటే ఎక్కడ నువ్వు ఆభిజాత్యం కదా, ఫలానా అని చెప్పవుగా. అవును సార్. ఆ స్ట్రగుల్ లేదు సార్. స్ట్రగుల్ లేదు. స్ట్రగుల్ అంటే డిప్లొమాటిక్గా చెప్పట్లేదు సార్. నేను రోజుకి రూమ్లోకి 5గురు ఉండి ఒక 70 రూపాయలు ఇట్టి కర్రీస్ తెచ్చుకొని తిన్నప్పుడు హ్యాపీగానే ఉన్నాను సార్ నేను. ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఒక 1000 రూపాయల బిల్ అయినా తక్కువ ఇప్పుడు చేసినప్పుడు ఇప్పుడే హ్యాపీగానే ఉన్నాను సార్. నాకు ఆ జర్నీ చాలా అందంగా అనిపించింది సార్. నేను ఎక్కడ స్ట్రగుల్ అనిపించలేదు అది. అంటే ఎప్పుడన్నా ఎవరన్నా అరే ఒక సినిమా ఛాన్స్ వస్తుంది అనుకున్న పోయింది అన్నప్పుడు కూడా నాకు నా మీద ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉండేది సార్. ఉండి సర్లే ఇది కరెక్ట్ టైం కదేమో, రేపు ఎప్పుడు వస్తుందేమో అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడిని సార్. అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్గా ఉండేవాడిని సార్. అది ఎప్పుడు ఎంత స్ట్రగుల్ చేసిన అంటే, నా దృష్టిలో స్ట్రగుల్ అంటే తిండి లేకపోవడం సార్, గుడ్డ లేకపోవడం, బట్టలు లేకపోవడం, ఉండడానికి చోటు లేకపోవడం. ఈ 3 ఉన్నప్పుడు ఇంక స్ట్రగుల్ ఏముంటుంది సార్? ఈ 3 ఉన్నాయి నాకు అన్ని ప్రతిసారి చిన్నప్పటి నుంచి. మా నాన్నగారి దయ వల్ల, నా ఫ్రెండ్స్ దయ వల్ల, లేదంటే నేను సంపాదించుకోవడాన్ని బట్టి, ఈ నా డైరెక్టర్ దయ వల్ల, లేదంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ దయ వల్ల అన్నీ ఉన్నాయి సార్ నాకు. అందుకని పెద్ద స్ట్రగుల్ ఏమనిపించలేదు సార్, ఎంజాయ్ చేశాను సార్. అదే అంటే నువ్వు నీ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ జాబ్ సార్ నీకు ఎప్పుడు నువ్వు సంతృప్తిగానే ఫీల్ అయ్యావు. ఎందుకంటే అవును సార్, ఆ మ్యూజిక్ అనే వరల్డ్ లోనే నువ్వు ఉన్నావు కాబట్టి. అవును సార్. అవును సార్, దాని పక్కనే నువ్వు ఉన్నావు. అవును సార్. అదే నీకు ఎక్కువ బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్. కరెక్ట్ సార్. అవును కదా. అవును సార్. తక్కువ నీకు పెద్దగా కేర్ చేయలేదు సార్ అసలు. ఇప్పుడు కూడా నాకు అంత సింపుల్గా ఉండటం ఇష్టం సార్. స్టార్టింగ్లో ఎలా ఉన్నానో అలా ఉండటం ఇష్టం సార్. అందుకని ప్లస్ పట్టదు కూడా నాకు. ఇప్పుడు కొత్తగా మొన్న ఫిల్మ్ఫేర్కి కూడా నువ్వు సూట్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతే వేసుకున్నాను సార్. ఇది మనకి ఎందుకు మామూలు షర్ట్ వేసుకుని వచ్చేమనొచ్చు కదా. అంటే ప్రోటోకాల్ ఉంటుంది కదా సార్. ఫిల్మ్ఫేర్ ఏంటి సందులో అవును సార్, నేషనల్ వైడ్ అవార్డ్ సార్. అవును సార్. అవును సార్. అంతే కదా సార్. అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది నీకు అవార్డు వచ్చింది అనగానే. థ్యాంక్ యూ సార్. అంటే రియల్ మెరిట్ కి అవార్డు అన్ని అంతే. సాయి రాజేష్ కి రావడం కానీ, అవును సార్,
బేబీకి రావడం, అవును సార్. అనంత్ అనంత్ శ్రీరామ్ గారికి, శ్రీరామచంద్ర గారికి, శ్రీరామచంద్రకి రావడం, మా వైష్ణవ్ చైతన్య గారికి. వైష్ణవ్ అవును రావడం అన్ని ఆ సినిమాకి ఎన్ని అవార్డులు ఇచ్చినా న్యాయమే. అవును సార్. మొత్తం 24 క్రాఫ్ట్లకి అవార్డులు ఇచ్చేసిన అది న్యాయం చేసిన కరెక్ట్ సార్. కరెక్ట్ అంత గొప్ప సినిమా. ఇప్పుడు బేబీ సినిమా తర్వాత సార్. నీ ఆపర్చునిటీస్ గానీ అవును సార్. నీ తాలూకా ప్రోగ్రెస్ గానీ ఎలా ఉంది ఇండస్ట్రీలో? చాలా బాగుంది సార్. చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఒక 4 మూవీస్ వర్క్ అవుతా ఉన్నాయి సార్. సంతోషం. అవుతా ఉన్నాయి. అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాకు ఫుల్గా సాటిస్ఫైడ్గా ఉంది సార్ లైఫ్. అదే అంతా బాగుంది సార్. అందరూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దాంట్లో నేను చూస్ చేసుకోవడానికి కూడా నాకు ఒక అవకాశం ఉంది సార్ ఇప్పుడు. అవునా? అవును సార్. అంటే వచ్చింది వచ్చినట్టుగా చేసేట్లా కాకుండా ఇది బెస్ట్ ఏమో, ఇది వద్దేమో, లేకపోతే ఇలాంటి సబ్జెక్ట్ నేను కరెక్ట్ ఏమో అనుకుని వెళ్ళే ఛాన్స్ ఉంది సార్ ఇప్పుడు నాకు. ఓకే. అందుకనే హ్యాపీ సార్. అంటే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వస్తున్నాయి నీకు. వస్తున్నాయి సార్. సో నువ్వు చూస్ చేసుకునే వరకు వెళ్ళేవంటే అవును సార్. ఎక్కువ ఉంటేనే కదా. అవును సార్. ఆపర్చునిటీ. అవును సార్. అవును సార్. కరెక్ట్. అంతే కదా సార్. ఇప్పుడు అంటే ఈ టేక్ ఆఫ్ సిచ్యువేషన్ లో సార్ పెద్ద హీరోల సినిమాలు ఏమైనా కనెక్ట్ అవుతున్నాయా సార్? పెద్ద హీరోస్ అంటే నేను అదే సార్, మళ్ళీ నేను ఏ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు అడగలేదు సార్ ఇప్పుడు కూడా. బట్ శ్రీ విష్ణు గారు అని, లేదంటే మన సుహాస్ గారు మూవీస్, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. అవి చేద్దాం. ఇంకా మనకు టైం వచ్చినప్పుడు ఎలాగో వస్తుంది కదా. అవును. టైం వచ్చినప్పుడు అది వస్తుంది. ఈ టైంకి ఇది వచ్చినప్పుడు ఇది మనం దీన్ని ఒక అద్భుతంగా మనం చేసుకోవాలి సార్. అదే అంతే కదా సార్. మళ్ళీ బేబీ లైట్ పాటలు ఇచ్చావు అనుకో, ఎక్కడ పారిపోతారు ఇండస్ట్రీలో అందరూ. అంతే కదా సార్. ఇప్పుడు నీ ప్రైవేట్ సాంగ్స్ నీకు బేబీని తెచ్చేది సార్. అవును. బేబీ ఇప్పుడు ఇంకొన్ని సినిమాలు తెస్తుంది. అవును సార్. ఆ సినిమాలు ఇంకా పట్టుకొస్తాయి. అంతే కదా. అంతే సార్. ఇప్పుడు నార్మల్ గా ఈ ప్రెసెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇండస్ట్రీలో సార్ నువ్వు గనక ఒకసారి కళ్ళు మూసుకుంటే సార్ నువ్వు ఎక్కువ ఎవరిని లవ్ చేస్తావు సార్? ఇప్పుడున్న జనరేషన్ అంటే మణి శర్మ గారు, దేవి వీళ్ళందరి తర్వాత నేను చెప్తున్నాను సార్. వివేక్ సాగర్ గారు నాకు చాలా ఇష్టం సార్. అవునా? అండ్ చైతన్య భరద్వాజ్ గారు, చేతన్ భరద్వాజ్, RX 100 మ్యూజిక్ డైరెక్టర్. అవును. వీళ్ళిద్దరు మ్యూజిక్ నాకు చాలా ఇష్టం సార్. వాళ్ళ మ్యూజిక్ వచ్చినప్పుడు నేను కొంచెం భయపడుతుంటా, వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టుగా సార్. అవునా? అవును సార్. ఓకే. వాళ్ళిద్దరు మ్యూజిక్ బాగా ఇష్టం. దేవి గారు, తమన్ గారు అండ్ మణి శర్మ గారు వీళ్ళు ఎలాగూ మేము వింటా పెరిగాము సార్. అవునులే. ఇప్పుడు వాళ్ళ దాంట్లో చెప్పలేను కానీ, బట్ ఈ జనరేషన్ మీ కాంటెంపరీస్ లో దాంట్లో వీళ్ళిద్దరు ఇష్టం సార్. అదే. అవును. అంటే బట్ అల్టిమేట్ గా ఆల్ టైమ్ గ్రేట్స్ కొంతమంది ఉంటారు కదా. అవును సార్. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు కదా. ఇళయరాజా గారనో, లేదా AR రెహమాన్ గారనో, అదే మరి మణి శర్మ గారనో, కీరవాణి గారనో, వీళ్ళు ఎలాగో వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఉంటుంది సార్. అదే ఆల్ టైమ్ గ్రేట్స్. అవును సార్. అవును సార్. 20 దాదాపు 20 ఏళ్ళు బట్టి వింటా ఉన్నాం కదా సార్ వాళ్ళ సాంగ్స్ సార్. అవును సార్. ఇప్పుడు ఈ ప్రెసెంట్ మ్యూజిక్ ట్రెండ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే సార్, పాటలు ఎక్కువగా హీరోల పేర్ల మీద అవును సార్, ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. అవును సార్. పాటలు అంటే ఇన్ని మిలియన్స్ వచ్చాయి, అన్ని మిలియన్స్ వచ్చాయి అవును సార్. అని యూట్యూబ్ లో పెడుతుంటారు కదా. అవును సార్. ఆ ట్రెండ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా? హీరో పేరు మీద సాంగ్ హిట్ అవుతుంది అన్న హీరో పేరు మీద ఎక్కువ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి వాటికి. అవును సార్. అవును సార్. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఏమైందంటే సార్, సాంగ్ కి ఫేస్ అవసరం అయింది సార్ నేను అనుకోవడం. అంటే ఒక సాంగ్ జెన్యున్ గా నేను ఒక సాంగ్ చేసి నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తే వెళ్ళిపోద్దని నేను అనుకోవట్లేదు సార్. హిట్ అయిపోతుంది అని అనుకోవట్లేదు. దానికి కొంత ప్రమోషన్, దానికి ఒక ఫేస్, ఒక హీరోనా లేదా హీరోయినా, లేదంటే డెఫినెట్లీ సాంగ్ బాగుండాలి. ఇది అంతా ఎలా ఉన్నా సార్, అవును, సాంగ్ బాగున్నప్పుడు వీళ్ళందరూ ఉంటే యాడ్ అవుతారు. యాడ్ అయితే ఇంకా పెద్దగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. ఏమి లేకుండా ఒక సాంగ్ రిలీజ్ చేసాం, ఇది బాగుంటుంది వెళ్తుంది అనుకుంటే నేను ఫస్ట్లో అలా అనుకునేవాడిని సార్. ఒక సాంగ్ రిలీజ్ చేసాం, నేను బాగా చేశాను కదా, ఇప్పుడు పెద్ద హిట్ అవుద్ది, నాకు దీని ద్వారా మళ్ళీ మూవీస్ వస్తాయని చెప్పేసి వెయిట్ చేసేవాడిని. ఆ సాంగ్ అలాగే ఒక 10,000 వ్యూస్ లేదా 20,000 వ్యూస్ దగ్గర ఆగిపోయేవి సాంగ్స్. వారధి సాంగ్స్ కానీ ఇవన్నీ నాకు తెలిసి ఇప్పుడు కూడా 50,000 70,000 అలా వ్యూస్ ఉంటాయి సార్ ఆ సాంగ్స్. ఇన్నాళ్ళలో సార్ ఆగిపోయినాయి సార్. అలాగే డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న అందరు రీల్స్ కిట్లకి అలవాటు పడిన సిచ్యువేషన్లో తప్పమని ఇలా సాంగ్ ఇలా రిలీజ్ చేయగానే వాడిని ఏదో ఆకట్టుకోవాలి సార్ ఆడియన్. ఇమ్మీడియట్గా భలే ఉంది అని అనిపించాలి సార్. అప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతున్నాయి సార్. లేదంటే కొన్నాళ్ళకి ఒకటి ఇంకొకటి కూడా నమ్ముతారు సార్. ఒక మంచి సాంగ్ మీరు మనం చేసినప్పుడు ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే అది మళ్ళీ పైకి లేస్తుంది సార్. అది ఎప్పటికీ పడిపోదు సార్.
ఎందుకంటే 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో' ఒక ఫాదర్ మీద ఒక ఫాదర్ సాంగ్ ఒకటి కంపోజ్ చేసాం సార్ అప్పుడు. అప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది స్లోగా అలా అలా వెళ్ళింది, ఆగింది. దాని తర్వాత ఎవరో ఒక ప్రోగ్రామ్‌లో దాన్ని పెర్ఫార్మ్ చేశారు సార్. చేస్తే అక్కడి నుంచి అది మిలియన్స్‌లోకి వెళ్ళిపోయింది అది సాంగ్స్. అలా మనం చేసిన వర్క్ వృధా పోదు సార్. మంచి వర్క్ మంచి వర్క్ అయితే అయితే డెఫినెట్లీ రీచ్ ఉంటుంది. దానికి ఎక్కడో అక్కడ ఓపెనింగ్ ఉంటుంది. ఎప్పుడోకప్పుడు ఉంటుంది సార్. 100%. అది ఉంటుంది సార్. ఇప్పుడు ఈ రీల్స్, షార్ట్స్ సార్ ఇవి కూడా ఎక్కువగా మ్యూజిక్ డామినేట్ చేస్తున్నాయి కదా. అవును సార్. ఏదో ఒక పార్ట్ వింటున్నారు. ఇప్పుడు సాంగ్ అంతట్లో ఈ పార్ట్ హైలైట్ అయితే దాన్నే వింటున్నారు. అంటే వాటి వల్ల మ్యూజిక్ మళ్ళీ హెల్ప్ అయ్యేది కూడా ఉంది. ఈ సాంగ్ Popular. ఏంటి, ఏ మూవీలో అని మళ్ళీ వచ్చి ఇక్కడ వినడం, ఎంక్వైరీ. ఎంక్వైరీ చేసుకుని మళ్ళీ అరే పలానా సాంగ్ అని చెప్పి మళ్ళీ ఫుల్ వినడం, ఆ హెల్ప్ కూడా ఉంది సార్ రీల్స్ వల్ల. అదేలే మాక్సిమం ప్రమోషన్ రీల్స్ తోనే అవుతుంది సార్ ఇప్పుడు. అదే songs. రీల్స్ ఎంక్వైరీ కౌంటర్స్ అంతే సార్. Huh? అంతే సార్. దానిలోకి వచ్చి కానీ మెయిన్ దీనికి రాట్లా. అవును సార్. ఎప్పుడో ఇలా రీల్స్ చూస్తున్నప్పుడు ఒక సాంగ్ 2-3 టైమ్స్ ఉంటే ఏం సాంగ్ ఎంతమంది చూస్తున్నారు అని చెప్పేసి టక్ మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తున్నారు. అరే భలే ఉందిరా అని చెప్పేసి మళ్ళీ అక్కడ వ్యూస్ పెరుగుతున్నాయి. అలా ఉంది సార్. ఇప్పుడు ఈ ట్రెండ్ ని ప్రకారం మీ మ్యూజిక్ డైరెక్టర్స్ అవును సార్. అంటే ఇప్పుడు ఒక 10 years బ్యాక్ వాళ్ళకి రీల్స్ గొడవ లేదు, అవును సార్. షార్ట్స్ గొడవ లేదు, అవును సార్. ఇన్స్టాగ్రామ్ గొడవ లేదు, అవును ఏమి లేవు ఏం లేదు. వాళ్ళకి. అవును సార్. వాళ్ళు యాస్టీస్ గా ఒక ప్యాటర్న్ చేసి పడేసేవారు, చేశారు, ఇలా అయిపోయింది. చేశారు. అవును కానీ ఇప్పుడు మీకు వచ్చేసరికి నువ్వు చాలా స్పష్టంగా చెప్పావు. ఇప్పుడు అవును సార్. ఒక బిట్ ఏదో Highlight చేసి- రీల్స్ లో విని అవును సార్. తక్కువ మళ్ళీ దేర్ కమింగ్ బ్యాక్ టు ద సాంగ్. అవును సార్. ఇప్పుడు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారా సాంగ్స్ చేసే? డెఫినెట్లీ పెట్టుకుంటున్నాం సార్. అది ఎలా అంటే మనకు కూడా తెలియదు ముందు అది ఏ బిట్ అన్నది దాంట్లో సార్. అందుకని ప్రతి ఫ్రేజ్ని మనం అందంగానే డిజైన్ చేయాలి సార్ సాంగ్లో. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్రేజ్లో వాడు పడకపోయిన ఆడియన్ సెకండ్ ఫ్రేజ్కి నచ్చొచ్చు, అది నచ్చిపోయిన థర్డ్ నచ్చొచ్చు, లేదంటే హుక్ లైన్ నచ్చొచ్చు. ఎక్కడో చోట వాడికి బాగా నచ్చి పాయింట్ మనం ఇది నచ్చుద్దని మనం చెప్పలేం కాబట్టి ప్రతి పాయింట్ని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తే ఏదో ఒక ఫ్రేజ్ వాడికి నచ్చి అక్కడి నుంచి సాంగ్ వైపు రావచ్చు సార్. కరెక్ట్. అవును సార్. ఇండిపెండెంట్ మ్యూజిక్లో సేమ్ అలానే అయింది సార్ మాకు. అవునా? అవును సార్. ఒక సాంగ్ చేసాం ఫస్ట్. అది ఫస్ట్ టీజర్ కింద ఏది రిలీజ్ చేద్దాం అంటే వినేషన్ ముక్ అని డిఓపి సార్. దానికి మా సాంగ్స్ అన్నిటికి తన డైరెక్టర్ డిఓపి, ఇండిపెండెంట్ సాంగ్. తను ఏం చేయాలంటే డార్లింగ్ నాకు చరణం నుంచి బాగుంది, చరణం నుంచి రిలీజ్ చేద్దాం టీజర్ కింద అన్నాడు. ఓకే అంటే చరణం నుంచి ఆల్మోస్ట్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశాడు దాన్ని. చరణం నుంచి సాంగ్ అది పల్ల ఉండదు, చరణం ఒకటి రిలీజ్ చేశాడు సార్ టీజర్గా. ఏ స్టేజ్ వచ్చిందంటే మేము పాట పేరు మార్చుకుని చరణంలో ఉన్న లైన్స్ని పేరు పెట్టుకున్నాం సార్. ఆ లైన్స్ అంత హిట్ అయినాయి అప్పుడు. అలా సార్. అంటే మిమ్మల్ని మీ మ్యూజిక్ ని ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో. అవును సార్. ఒక టైంలో హీరో ఇమేజ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. అదే హీరోకి చేసే పాటలు ఇందాక నేను అవును అన్నట్టుగా సార్. అది ఇప్పటికీ ఉంటుంది సార్. హీరో ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ సాంగ్ మీద ఇప్పటికీ ఉంటుంది సార్. ఇప్పటికీ ఉంటుంది. అవును సార్. నువ్వు హీరోలుగా వస్తే నువ్వు ఇప్పుడు ఎలాగైతే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలన్నది నీ డ్రీము, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ నీ డ్రీము, అలాగే ఒక హీరో డ్రీమ్ ఏంటి? ఒక డ్రీమ్ హీరో. నాకు డ్రీమ్ హీరో సార్. వీళ్ళకి చెయ్యాలి సినిమా ఎప్పటికైనా నేను. సార్ నాకు నిజంగా పెద్ద డ్రీమ్స్ లేవు సార్. మ్యూజిక్లో ఉండాలన్నది నాకు పెద్ద డ్రీమ్ సార్. అది నాకు ప్లాట్ఫామ్ కావాలి నేను మ్యూజిక్ చేసుకోవడానికి సార్. అది మూవీ అయినా, ఇండిపెండెంట్ మ్యూజిక్ అయినా, లేదంటే వేరే ఏదైనా కూడా నేను మ్యూజిక్ బయట పెట్టుకోవడానికి, జనాలకు వినిపించుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి సార్. ఓకే. బట్ డెఫినెట్లీ ఒకళ్ళ పేరు మీరు చెప్పాలంటే నాని గారితో చేయాలని నాకు నేను ఆయన ముందు కూడా ఎక్స్ప్రెస్ చేశాను సార్. అవునా? నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర వెళ్ళి నాకు మీతో చేయాలను సార్ అని చెప్పి నేను ఎప్పుడు అనలేదు సార్. నాని ఆ విషయంలో ఇప్పుడు అవును. నేను చాలా గొప్పవాడని గొప్ప నేను ఒప్పుకుంటున్నా. దేనికంటే నీలాంటి దారుణమైన మొహమాటస్తుడు, అవును సార్. అవును సార్. అతి భయంకరమైన మొహమాటస్తుడు అవును వెళ్ళి మీ సినిమా నాకు చెయ్యాలని అన్నావంటే అవును సార్. నాని ఎంత గొప్ప హీరో. ఆయన చాలా అంటే ఆయన ప్రొడక్షన్లో చేశాను సార్ నేను. అవునా? మీట్ క్యూట్ అని ఒక వెబ్ మూవీ చేశాను సార్. వాళ్ళ సిస్టర్ డైరెక్టర్ సార్ దానికి. అయితే ఆ మూవీ అప్పుడు ఆ వర్క్ జరుగుతాం ఆయన మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరగడానికి రీజన్ చెప్తున్నాను సార్. నేను అసలు అప్పటికి బేబీ లేదు, ఇండిపెండెంట్ సాంగ్ ఏదో ఒక 2 సాంగ్స్ హిట్ ఉన్నాయి. ఫోన్ చేసి మెసేజ్ చేసి విజయ్ నేను మీకు కాల్ చేయొచ్చా, ఫ్రీగా ఉన్నారా అని మెసేజ్ చేసేవారు సార్ ప్రతి కాల్ ముందు. ఆయన కాల్ ముందు నానిగారు ఈయనేంటి నేనేదో ఖాళీగా తిరుగుతున్నాను ఇక్కడ బిజీగా ఉన్నానంటే, ఖాళీ ఉంటే ఫోన్ చేస్తానంటారండి అని చెప్పేసి అప్పుడు నేను ఏం చెప్పాలి రిప్లై, సార్
నేను ఖాళీగా ఉన్నాను సార్ అని ఎలా చెప్తాను, ఇమ్మీడియట్గా నేనే ఫోన్ చేస్తాను చెప్పండి సార్ అని సార్. అది అండ్ ఆ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు నాన్నగారు చనిపోయారు సార్, వర్క్ జరుగుతుండగానే యాక్సిడెంట్లో చనిపోయారు సార్ నాన్నగారు. ఆ టైంలో కూడా నాని సార్ మేనేజర్ త్రూ ఫోన్ చేయించి, నేను ఆర్ఆర్ త్వరగా అవ్వమని ఫోన్ చేస్తున్నారేమో అని చెప్పి ఫోన్ ఎత్తాను. అప్పుడు 4 days ఎంత అయింది సార్, నేను ఇంకో 2-3 daysలో స్టార్ట్ చేస్తాను సార్ ఈ రికార్డింగ్ నా ఫోన్లో. ఈ లోపల ఆయన వెంకట్ గారని మేనేజర్ సార్, సార్ అది కాదు, నాని సార్ చెప్పమన్నారు, మీకు ఎప్పుడు మ్యూజిక్ చేయాలనిపిస్తే అప్పుడు చేయండి, మీరు ముందు ఆ కార్యక్రమాలు చూసుకోండి, మీరు ఫ్రీ మొత్తం విజయ్కి ఎప్పుడైతే మొత్తం అంతా ఫ్రీ అవుతాడో అప్పుడే స్టార్ట్ చేయమనండి అని చెప్పారు సార్. నాకు అది చాలా నచ్చింది సార్. అంటే అంత కంఫర్ట్ ఇవ్వడం అన్నది ఒక ఆర్టిస్ట్గా ఆయనకి. తర్వాత ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా అవసరం వచ్చినా కూడా మనం ఉన్నామని చెప్పండి అనేసి ఆ రెండు అంటది. నాకు అప్పటి వరకు నాకు నానిగారు అంటే చాలా ఇష్టం. బట్ ఆ తర్వాత ఇంక నేను ఇంకా ఎక్కువ ఓన్ చేసుకున్నాను సార్. అంతేగా ఫిదా అయిపోయావు నువ్వు. ఫిదా అయిపోయింది సార్. కరెక్ట్ అంటే సార్ అంటే కదా, రెండే పాయింట్లు. పాయింట్. ఒకటి, నీకు నచ్చినప్పుడు చేయమన్నారు, అవును సార్, నువ్వు ఫ్రీ అయ్యి, అవును సార్, నువ్వు కొంచెం కుదుట పడ్డాక, అవును సార్, అది ఎప్పుడైతే అప్పుడు సార్. 2 ఫైనాన్షియల్ గా, అవును సార్, అటు ఫాదర్ పోయినప్పుడు ఖర్చులు ఉంటాయి, అవును ఉంటాయి కదా. అవును సార్. మరి ఆ రెండిట్లోని మరి ఆయన చాలా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎఫెక్షన్ చూపించారు పట్ల చూపించారు కదా. ఇప్పటికీ సార్ ఆ బేబీ మూవీ ముందు కూడా అది ఒక సాంగ్ చేసాం సార్ డాక్టర్స్ గురించి. చేస్తే నాని సార్ నేను ట్యూన్ చేస్తే ఈ మూవీకి అని చేస్తే నాకు ఆ ట్యూన్ నచ్చి అది డాక్టర్స్ ప్రజెంట్ చేద్దామని దాంట్లో ఆయన ప్రొడ్యూస్ చేశారు సార్ ఒక సాంగ్. ఆ సాంగ్ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే, విజయ్ని నేను లాంచ్ చేస్తున్నాను, ఒక 3 yearsలో ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా తను కూడా ఉంటాడు అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. నేను అసలు ఊహించలేదు సార్ అది. అంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ నాకు ఒక 10% కూడా లేదు నా మీద. నాకు అప్పట్లో ఏదో చేస్తున్నా వెళ్తుంది అన్న దగ్గర ఉన్నాను సార్. బట్ ఆయన అలా చెప్పడంతో నా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. మా నాన్నగారికి ఆ వీడియో చూపించుకోగలిగాను నేను లాస్ట్ స్టేజ్లో. అలా కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది సార్ ఆయనతో నాకు. ఇంతకన్నా ఇమోషనల్ బాండ్ మానవ జీవితంలో మరి ఉండదు కదా సార్. ఇవే సందర్భాలు కదా, గొప్ప సందర్భాలు కూడా. మరి నాన్నకి చేసే అవకాశం ఏమైనా ఉందా దగ్గరలో? సార్ నాని సార్ ఆ రోజే కాల్ చేశారు సార్. అప్పుడు నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం మాట్లాడాను నాని సార్ తోటి, మాట్లాడినప్పుడు ఆయన కంప్లీట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నాకు సగం అర్థం అవుతుంది, నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను ఎందుకన్నా మంచిది. అయితే ఆ రోజు ఆయన చెప్పిందంటే, నా బ్యానర్లో నువ్వు ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి విజయ్ అని ఫస్ట్ మాట. సెకండ్ మాట, హోప్ఫుల్లీ ఫ్యూచర్లో మనం కూడా వర్క్ చేయాలి అని ఆయన నోటంట అన్నది నేను ఇప్పటికి నాకు రింగ్ అవుతుంటుంది సార్. నాన్నగారు అనగానే రింగ్ అవుతుంది కదా, రికార్డ్ చేసి పెట్టుకుని దాచుకున్న ఉంటుంది సార్. ఓల్డ్ మొబైల్ సార్ అది, దాంట్లో ఎక్కడ ఉంటుంది సార్ అది. అంటే అవన్నీ జీవితకాలం దాచుకోవాల్సింది. కంప్యూటర్ చిప్ లో ఉండాలి సార్. అవును. ఎప్పుడో నువ్వు ఫిల్మ్ ఫేర్ నుంచి ఆస్కార్ వరకు వెళ్ళావు, ఎవరికి తెలుసు? మొన్న ఆస్కార్ వస్తుందని ఎవరికైనా తెలుసండి? అవును సార్, అదో గ్రేట్ జర్నీ. అవును సార్. బట్ నాకు ఫిల్మ్ ఫేర్ అన్నది అల్టిమేట్ సార్. అది నీకు ఆస్కార్. అవును సార్, అది నాకు ఆస్కార్ సార్. నీ ప్రస్తుతానికి నీకు అదే ఆస్కార్. అదే ఆస్కార్. ఇంకో ఆస్కార్ తీసుకోవచ్చే, ఎవరికి తెలుసు ఇక్కడ ఏం జరుగుతాయో ఎప్పుడు ఏం చెప్పలేరు. డెఫినెట్లీ. ఎంజిఆర్ గారు భారతరత్న అయ్యాడు, ఎవరు నువ్వు ఊహించరా? హి వాజ్ ఎ వెరీ ఒక జూనియర్ ఆర్టిస్ట్ లెవెల్ నుంచి వచ్చిన ఆయన ఎంజిఆర్ గారు. అవునండి. సో ఇక్కడ అన్ని కామన్ అనుకో, మాయా ప్రపంచం ఇది. అవును సార్. అయితే ఇప్పుడు నెక్స్ట్ అంటే నార్మల్ గా ఎవరైనా ఒక 24 crafts వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారంటే వాళ్ళ తాలూకా మెయిన్ గురి, బాణం ఎక్కువ పెట్టి గురి ఎక్కడ పెడతారంటే మెగాస్టార్ చిరంజీవి గారి మీద పెడతారు. అవును సార్. హీరోయిన్లు అవని, క్యారెక్టర్ ఆర్టిస్టులు అవని, కెమెరామెన్లు అవని, మ్యూజిక్ డైరెక్టర్లు అవని, ఫైట్ మాస్టర్లు అవని, సెట్ ఆర్ట్ డైరెక్టర్లు కానీ, ఎవరైనా కూడా. అవును సార్. అలాంటి డ్రీమ్ చిరంజీవి గారికి కొడితే కుంభస్థలం కొట్టాలి సార్. నిజంగా చిరంజీవి సార్ అండ్ పవన్ కళ్యాణ్ సార్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన ఇది సార్ వాళ్ళిద్దరు. బట్ వాళ్ళకి నేను అంటే ఇంకా నా కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు. నేను వాళ్ళకి చెయ్యాలి అన్న ఊహరాడానికి కూడా నా కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు. నేను చిరంజీవి గారికి మ్యూజిక్ చేస్తాను అన్న
థాట్ కూడా ఇంకా నాకు రావట్లేదు సార్. అంటే ఇంకా నాకు ఆ ఊహకే నేను చిరంజీవి గారిని అందుకోవడం పక్కన పెడితే ఇంకా ఆ ఊహకే అందుకోలేదు సార్ నేను. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఒక యంగ్స్టర్ ఇన్నసెన్స్ నీలో ఉంది. అండ్ 100% అదే నీ బ్యూటీ. ఎందుకంటే ప్రతిదాన్ని ఒక ఆనెస్ట్ గా సబ్జెక్టివ్ గా కాకుండా ఆబ్జెక్టివ్ గా ఒప్పుకోవడం ప్రతిదాన్ని. నీలాంటి వాళ్ళకి ఎప్పుడు ఆల్వేస్ ఏ లాంగ్ వే ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, దానిలో డౌట్ ఏం లేదు. ఏమో మరి రేపు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరు నువ్వు అని అంటే నాకు తెలియదు కానీ లేదు సార్. బట్ 100% నీ నీ ఆనెస్టీ, నీ దాన్ని ఇంగ్లీష్ లో కరెక్ట్ వర్డ్ అయితే ప్రిస్టైనిటీ, సెరెనిటీ, ఇవన్నీ కూడా నీ మ్యూజిక్ ఫ్లేవర్ కి యాడ్ అవుతాయి లక్షణాలు. అటు దుర్మార్గుడు అనుకో, వాడి సంగీతం కూడా అలాగే ఉంటుంది. అంతే కదా సార్. ఇప్పుడు ఒక మొన్న ఊరికనే అలా అనుకుంటూ ఉంటే ఆనంద్ దేవరకొండ గారిని కలిసినప్పుడు ఆయన అంత చాలా మంచోడు అనిపిస్తుంది. నానిసాని కల్పిస్తే అసలు ఇంత మంచోడు ఏంటి అనిపిస్తుంది. ఏ హీరోని కనిపించినా మంచోడు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ నిజ లైఫ్ లో కూడా వాళ్ళు హీరో లక్షణాలు ఉంటాయి సార్. వాళ్ళకి ఒరిజినల్ ఆ లక్షణాలు ఉండబట్టే వాళ్ళు హీరోకి ట్రై చేస్తారు సార్. అలాగే అలానే మ్యూజిక్ లో ఏంటంటే నేను జెన్యున్ గా లేకపోతే మ్యూజిక్ పొల్యూట్ అవుతుంది. నేను చేసే మ్యూజిక్ లో 100% పొల్యూట్ అవుతుంది. అందుకని ప్రతి మ్యూజిషియన్ కూడా చాలా జెన్యున్ అని నమ్ముతాను సార్, చాలా మంచోళ్ళు అని నమ్ముతా. బాగుంది నీ జర్నీ, నీ అనుభవాలు, నీ ప్రయోగాలు లైఫ్ లో. వైజాగ్ వెళ్ళడం, కరాటే మీద వచ్చిన మళ్ళీ స్కూల్లో ఇంకా మ్యూజిక్ పాటలు నేర్చుకోవడం సార్. చాలా మంచి మంచి వండర్ఫుల్ జర్నీ విజయ్ ఇది. చాలా తక్కువ రోజుల్లో నువ్వు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టేసావు. అయ్యో థ్యాంక్ యూ. తక్కువ రోజులే నాకు తెలిసినంత. ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం అంటే మాటలు కాదు సార్. ఇప్పుడు కొన్ని సినిమాలకు వస్తాయి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఇలాగా ఏదో ఈ డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, నీతులు బోధలు ఉపన్యాసాలు చెప్పే సినిమాలు కూడా వస్తాయి. బట్ ఇలాంటి ఒక పాపులర్ కమర్షియల్ బ్లాక్ బస్టర్, అవును సార్, అది దాని తాలూకా డెఫినేషన్. నాకు అవార్డు తీసుకునే ముందు వరకు నా ఊహలో ఉంది ఏంటంటే పైకి వెళ్ళి మాట్లాడడం భయం కాబట్టి ఒక అవార్డు చేత్తో పట్టుకుని ఒక ఫోటో అక్కడ వరకు ఉంది సార్ ఊహ. వచ్చిన తర్వాత ఏంటన్నది నాకు లేదు అసలు, నా బ్రెయిన్ లో లేదు సార్ అసలు. మీరు ఇప్పుడు చెప్తుంటే దాని గొప్పతనం ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మామూలుగా కొన్ని సినిమాలకి మంచి క్లాసికల్ జనాలు చూడని సినిమాలు కొన్ని ఉంటాయి, చాలా క్లాసికల్ గా చేసిన సినిమాలు, వాటికి వస్తుంటాయి. బట్ ఇది అలా కాదు. ఒక 100 crores కలెక్ట్ చేసిందంటే ఎంతమంది చూసి ఉంటారు సినిమాని? అవును సార్, అలాంటి సినిమాకి మ్యూజిక్ అది. అవును సార్. సో 100% నీ డ్రీమ్ రియలైజ్ అవ్వడమే కాకుండా ఒక స్టాండర్డ్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటుంది, అలాంటి మ్యూజిక్ గనక ఇస్తే దానికి ఎలాంటి గౌరవం లభిస్తుంది అన్నది నీ సినిమా ద్వారా, ఈ పాటల ద్వారా ప్రూవ్ అయింది. ఐ విష్ యూ ఏ గ్రాండ్ సక్సెస్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ మ్యూజిక్. మంచి నీ పేరు కూడా కత్తిలాగా, అసలు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఎత్తలేని ఒక దుర్భర స్థితికి నువ్వు రావాలని. ఇంకా బోల్డ్ సినిమాలు, అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసి మంచి పాటలు, నువ్వు బేబీలో అలాంటి పాటలు చేసావు, ఇంకా అంతకన్నా అద్భుతమైన పాటలు చెయ్యగలవు అని, చేస్తావని, చెయ్యాలని కోరుకుంటూ. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. అంటే మీ గురించి నేను చెప్పాలంటే, నన్ను నా ఇనీషియల్ డేస్ లో నీకు మాట్లాడడం రాదయ్యా, నువ్వు రా అని చెప్పేసి నన్ను తీసుకెళ్లి పెద్ద పెద్ద ఆఫీసులు చుట్టూరు తిప్పారు సార్. మీరు వీడు బాగా చేస్తాడండి, వీడికి ఇవ్వండి అని చెప్పేసి మీరు చెప్పారు. బట్ అంటే నా జర్నీలో ఎవరెవరు నాకు సపోర్ట్ చేశారంటే, నా ఇనిషియల్ డేస్ లో మీరు కూడా వన్ ఆఫ్ ద పర్సన్ సార్. దాంట్లో నాకు నమ్మకం విజయ్ సార్, నువ్వు గ్యారంటీగా సక్సెస్ అవుతావు సార్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు అని. నేను సప్తగిరి LLB చూసినప్పుడే ఆ గ్రాండ్ నెస్ ఆఫ్ RR, పెద్ద హీరోకి చేసినట్టు చేసావు నువ్వు, హెవీనెస్ అదంతా కూడా చూసే నేను ఫిదా అయిపోయా. నేను సప్తగిరిని అడిగాను, ఎవరు మ్యూజిక్ దీనికని సార్,
అప్పుడే నేను పరిచయం చేశాను. అవును సార్, అవును సార్. సో ఐ బిలీవ్డ్ ఇట్, నువ్వు గ్యారంటీగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు ఒక థ్యాంక్ యూ రోజున సార్. అని. అందుకనే అందరికి చెప్తా ఉండేవాడిని. దట్ దట్ బికేమ్ ఎ ట్రూత్, దట్ బికేమ్ ఎ ట్రూత్ టుడే. థ్యాంక్ యూ సార్, 100%. థ్యాంక్ యూ నువ్వు సినిమా హిట్ కొట్టడమే కాకుండా సార్. నేను కూడా నా నమ్మకాలు కూడా కరెక్టే, నా సార్. జడ్జిమెంట్లు కూడా కరెక్టే అన్న గర్వాన్ని మిగిల్చావు నాకు. Definitely sir. మీ జడ్జ్మెంట్ నేను అది ఇప్పటికీ నేను ఏంటంటే అప్పుడు ఏమి నమ్మారు నన్ను, నేను ఏం చూసారో ఏదో నన్ను తీసుకెళ్ళి అంత పెద్ద ఆఫీస్, నాకు అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కదా, మీరు తీసుకెళ్ళి ప్రొడ్యూసర్స్ ఏమో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళ దగ్గర కూర్చుంటారేంటి, కొంపది ఇప్పుడు సినిమా ఇచ్చేస్తారేంటి నాకు అన్న భయం ఉండేది సార్ అప్పుడు నాకు. నేనేదో సింపుల్గా ఇలా స్టార్ట్ అవుదాం అనుకున్నాను, అమ్మో ఇప్పుడు ఇంత పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర కూర్చోబెట్టారు, ఇంత పెద్ద డైరెక్టర్ దగ్గర కూర్చోబెట్టారు అన్న కాన్ఫిడెన్స్ ఉండేది కదా సార్ ఆ టైంలో నాకు. అదేలే, బట్ ఐ కుడ్ సీ దట్, సో 100% సినిమా ఇండస్ట్రీకి మంచి మంచి పాటలతో గొప్ప సక్సెస్ ని కాంట్రిబ్యూట్ చేయాలని, డెఫినెట్లీ ఇక పొటెన్షియల్ ఉందని నేను నమ్ముతూ అయ్యో మా థ్యాంక్ యూ, ఇంటర్వ్యూకి వచ్చినందుకు Thank you, చాలా sir. చాలా చాలా థ్యాంక్ యూ thanks, సార్, థ్యాంక్ యూ విజయ్. సో మచ్. ఇది ఈ యంగ్ తరంగ్ విజయ్ బుల్గనిన్ 100%. అసలు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అడగాలి, సార్ ఈ బుల్గనిన్ గొడవ ఏంటది? ఇది మా తాతయ్య గారు కమ్యూనిస్ట్ కదా సార్, కమ్యూనిస్ట్ అవడం వల్ల అప్పుడు 1955లోనో 56లోనో ఎప్పుడో నికోలస్ బుల్గానిన్ అని ఒక కమ్యూనిస్ట్ ఇండియా వచ్చాడు సార్, ఒక పెద్ద లీడర్ అక్కడ, రష్యన్ అతను ఇండియా వచ్చాడు సార్. ఆ టైంలో ఏం పేరు పెడదామని ఆలోచిస్తున్నాను మా నాన్నగారికి సార్. పెడితే మా నాన్నగారికి బుల్గానిన్ అన్న పేరు మా తాతయ్య గారు పెట్టారు సార్. పెడితే తర్వాత నేను మ్యూజిక్ ఇదంతా ఆయన బుల్గానిన్, నా పేరు విజయ్. ఇక్కడ మ్యూజిక్ చేస్తూ ఉండడం అంటే సప్తగిరి, ఒరే విజయ్ అని పెడితే నీ పేరు కామన్ అయిపోతుంది, 100 లక్ష మంది ఉంటారు, లక్ష మంది ఉంటారా, ఆ పేరు మార్చేస్తాను ఏదంటే, అలా కాదు ఏం పేరు మార్చేస్తాడు నా భయం, నువ్వు పేరు మార్చాడు, నేనే చెప్తాను ఇంకో పేరు అని చెప్పి మా నాన్నగారి పేరు పెట్టాను. ఏంట్రో మీ నాన్న పేరు బుల్గానిన్ అన్నాను. ఒకటే సింగిల్ అన్నాడు, ఇదేదో డిఫరెంట్గా ఉందనిపించి ఫిక్స్డ్ అయింది అని పెట్టేశాడు. అలా నేను విజయ్ బుల్గానిన్ అని పేరు మార్చుకున్నాను అనమాట సార్. అది నాన్నగారి పేరు నాతో ఉంటుంది, ఆయన నాతో ఉన్నట్టు ఫీల్ అవుతాను. 100% నీతోనే ఉన్నారు, నీలోనే ఉన్నారు, నీతోనే ఉంటారు అంటారు. ఫర్ ఎవర్. అవును సార్, ఎందుకంటే ఈజ్ ది పర్సన్ హూ హెస్ రియల్లీ నీకు ఆ మ్యూజిక్ నేర్చుకుంటానంటే కదా నోరు మీద నీకు అవును సంగీతం అంటే బుర్ర బుద్ధి లేకుండా అవును సార్, అక్కడ బయట ట్రాక్టర్ ఉంది ఎక్కువ అవును సార్, ఇక్కడ అనలేదు సార్, అనుకోండి. అనలేదు సార్. అంచేత ఈజ్ ది మెయిన్ సోర్స్ అంతే ఆఫ్ యువర్ ఆల్ ది ఇన్స్పిరేషన్, కరెక్ట్ సార్. అండ్ హీ విల్ కంటిన్యూ టు బి సో ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సార్, విజయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ సార్, ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఈ థ్యాంక్ యూ యంగ్ సార్. తరంగ విజయ్ బుల్గనిన్ తాలూకా షార్ట్ అండ్ స్వీట్ జర్నీ ఫర్ గ్రేట్ సక్సెస్ లైక్ బేబీ ఈ రోజున ఈజ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. లెట్ అస్ విష్ ఇంకా తను పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, ఇంకా పెద్ద పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి మన హిట్ టీవీ తరఫున ఆకాంక్షిద్దాం, ఆశిద్దాం, అభిలషిద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.